రెండవ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలు కూడా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇప్పటికి దాదాపు అనేక సార్లుగా దేశవ్యాప్తంగా కూడా సమ్మె నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా అవలంబించిన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మరొకసారి కూడా దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఈ కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాయి. ప్రధానంగా సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్రంలో కూడా మరి అన్ని వామపక్షాలతో పాటు కార్మిక సంఘాలతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. ఏదైతే ఈరోజు ఏఐసిసి ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా ఐపా ఆధ్వర్యంలో ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ప్రధానంగా ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులకు, రైతులకు, కర్షకులకు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలు ఉన్నటువంటి దానిను 4 లేబర్ కోడ్గా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ 4 లేబర్ కోడ్లు రేపు వచ్చే నెల నుంచి కూడా ఇవి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే గత 100 ఏళ్లుగా స్వాతంత్ర పోరాటంలో కానీ తర్వాత తదనంతరం కానీ సాధించినటువంటి చట్టాలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. కార్మికులకు ఈరోజు 8 గంటల పని దినాల కోసం అనేక మంది అమరులయ్యారు. అలాంటి కార్మిక చట్టాలను తీసేసి 8 గంటల పని దినం కాదు 12 గంటలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అమలు చేసే విధంగా ఈ కార్మిక చట్టాల్లో ఉంది. అదేవిధంగా పని గంటలతో పాటు పారితోషికం పెంచే పరిస్థితి లేదు. దీనికి తోడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజేషన్ లేదు. మరి కనీస వేతనం ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఏదైతే కార్మికులకు సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తా ఉంది. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, మిడ్ డే మీల్స్, ఆ రకంగా మున్సిపల్ వర్కర్స్, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు అందరూ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు వేతనం పెంచాలని చెప్తా ఉంది. మరి అలాంటిది ఈరోజు భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి, ఆటో కార్మికులు తీసుకోండి, మహిళా కార్మికులను తీసుకోండి, స్కూల్ అసిస్టెంట్లో పనిచేసేటువంటి కార్మికులను తీసుకోండి, ఎక్కడ కూడా ఈరోజు వేతనం పెంచే పరిస్థితి లేదు. కేవలం కార్మికులను ఎట్టి చాకరీ చేసుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. దీనికి తోడు ఆదాయాన్ని అంబానీ లాంటి వాళ్లకు ఈరోజు ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకొరకే ఈ 4 లేబర్ కోడ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి చట్టాలు అనేకం ఉన్నాయి. మరి గతంలో కూడా రైతులకు పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు. మరి రైతులు కూడా ఈరోజు పండించేటువంటి పంటకు కనీసం మొక్కజొన్నకు 2,200 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది, 400 రూపాయలు. మరి అయితే ఎక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు రవిలో కూడా మరి కనీసం 1800-1900 రూపాయలు ఈ రోజు పోతా ఉంది. అంటే పంటకు మద్దతు ధర లేదు. అందుకొరకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా, ఏఐసిసిగా, రైతు కిసాన్ మహాసభగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రైతులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి. అదేవిధంగా ఉద్యోగ కార్మికులు ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఆ రకంగా కూడా సమ్మెలో మోగుతా ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్స్ ఆ రకంగా ఉద్యమాల్లో ఉన్నారు. అందుకొరకే మనం కూడా కార్మిక సంఘాలుగా పనిచేసేటువంటి అంగన్వాడీ, ఆశ, ఆ రకంగా మిడ్ డే మీల్స్, మున్సిపల్ వర్కర్స్, ఆటో వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఇలాంటి అనేక సమ్మెలు పోరాటం చేస్తాం, కార్మికులను చైతన్యం చేస్తాం. అందుకొరకే 12వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ సమ్మెలో కూడా పాల్గొంటాం. ఆ రకంగా కూడా ప్రభుత్వ విధానాలకు ఆ రకంగా వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అందుకొరకే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులకు, రైతులకు అందరూ కూడా పిలుపునిస్తున్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మహిళా జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.